నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో అమిత్ షా నడ్డాతో బాబు పవన్ భేటీ. సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న సస్పెన్స్. ఇవాళ మేడ్చల్ జిల్లాకు సీఎం రేవంత్. ప్రజా దీవెన సభకు భారీ ఏర్పాట్లు. కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు. కాసేపట్లో ఢిల్లీకి కేంద్ర మంత్రి. నేటితో ముగియనున్న ఎన్డీఎస్ఏ పర్యటన. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో భేటీ. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి. లోయలో కాలు జారి పడిన ఉజ్వల. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపునిచ్చింది. సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీనితో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థులపై బీజేపీ పెద్దలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీ నుంచి జాతీయ నాయకత్వం నుంచి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఆయన ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని రేపు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ అభ్యర్థుల గురించి చర్చించే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. మరో 8 మంది అభ్యర్థుల ఖరారు విషయంపై ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సాయంత్రం కిషన్ రెడ్డి చర్చించనున్నారు. అదే విధంగా 12వ తేదీన హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి అమిత్ షా కార్యక్రమం వివరాలను కూడా కేంద్ర నాయకత్వానికి అందజేయనున్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపైనే ఈ రోజు కిషన్ రెడ్డి రాత్రి జాతీయ నేతలతో భేటీ అయి అభ్యర్థుల విషయాన్ని చర్చించనున్నారు. రేపు కేంద్ర కమిటీలో కూడా ఈ అంశాలను చర్చించడంతో పాటు దాదాపుగా అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా పాట్నాలో జరుగుతున్నటువంటి ఓబీసీ సదస్సులో పాల్గొంటున్నాడు. ఆయన కూడా రేపు మార్నింగ్ వరకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఇతర ముఖ్య నేతలు కూడా రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొని తెలంగాణ అభ్యర్థుల అంశం మీద చర్చించే అవకాశం ఉంది. దాదాపుగా 10వ తేదీ కానీ 11వ తేదీ కానీ జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రకటించే అభ్యర్థుల పేర్లలో తెలంగాణ అభ్యర్థుల పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని అంశాలను అంటే దాదాపుగా మహబూబ్ నగర్ విషయంలో ఇటు డీకేఆర్ న అదే విధంగా జితేందర్ రెడ్డి ఈ విషయంలో బాగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. రేపు ఈ అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా 8 మంది అభ్యర్థుల పేర్లను కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీ అవుతారని తెలుస్తోంది. ఇవాళ బీహార్ పర్యటనకు అమిత్ షా వెళ్తున్నారు. అమిత్ షా పర్యటనకు ముందే పొత్తుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. గురువారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి 3 పార్టీల అగ్రనేతలు నిన్న మరోసారి సమావేశం కావాలనుకున్నా అమిత్ షా, జేపీ నడ్డాలకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పొత్తులపై 3 పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. పొత్తుపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు సమాచారం. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటూ ఇటూగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. టీడీపీ, జనసేన అయితే కనుక వెళ్లేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా ఇటు చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే 6 లోక్సభ స్థానాలతో పాటు దాదాపు 10 అసెంబ్లీ స్థానాల వరకు కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా కొలుకొచ్చిన అనంతరం కూడా రెండో జాబితా అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు అయితే కనుక ఉమ్మడిగా దాదాపు జనసేనకి 24 సీట్లు అసెంబ్లీ స్థానాలు కేటాయించగా 3 లోక్సభ స్థానాలు కేటాయించడం కూడా జరిగింది. ఇక బీజేపీకి సైతం కూడా లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అమిత్ షా తోటి, అదేవిధంగా జేపీ నడ్డా తోటి భేటీ అనంతరం కూడా ఇటు పూర్తి స్థాయిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరితో సైతం కూడా చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలు
ఏపీలోకి రావడం జరిగింది. ఢిల్లీ పర్యటన అనంతరం కూడా మరోసారి అయితే కనుక ఢిల్లీ పర్యటించనున్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా దాదాపు కొలుక్కొచ్చిన నేపథ్యంలో ఇక ఉమ్మడిగా అయితే కనుక రాష్ట్రంలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర పథకాలని రాష్ట్రంలో అమలు చేస్తున్న పనితీరుని అయితే కనుక బీజేపీ రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక 3 పార్టీలు సైతం కూడా కలిసే మాత్రం 2014 ఎన్నికల ఫలితాలు అనేది కూడా ఇంకొకసారి చూస్తాయంటూ కూడా ఇటు ఆ యొక్క పార్టీ వర్గాలు అయితే కనుక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా పూర్తి స్థాయిలో కొలుకొచ్చిన అనంతరం కూడా ఇటు రెండో జాబితా అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో వేంచేసి ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుభనంద దేవి ముక్తీశ్వర స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం టెంపుల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నయవంచన, చీటింగ్, డిజీవింగ్ ఈ పదాలన్నీ ఎవరికి వర్తిస్తాయంటే ఏం చెబుతాం? కేటుగాళ్లకు, మోసగాళ్లకు వర్తిస్తాయని అంటాం. అయితే గత ప్రభుత్వంలో విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారి ఈ రీతిన గుండెలు తీసిన బంటులా ప్రవర్తించాడు. దీంతో అందరికీ గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ అనంతరం సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు పాల్పడ్డ అక్రమ వ్యవహారాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రణీత్ రావు సస్పెన్షన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐపి కార్యాలయం లాగర్ రూమ్లోని ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, కీలక నేతకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎంఏ నెంబర్లతో సహా సర్వరహస్య సమాచారాన్ని ది గ్రేట్ ప్రణీత్ రావు ధ్వంసం చేయించినట్టు తెలిసిందే. ఎలిక్ట్రీషియన్ సాయంతో ఆయన సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి 42 హార్డ్ డిస్క్లను రిమూవ్ చేసినట్టు, డేటాబేస్లోని మొత్తం డేటాను తొలగించినట్లు తెలిసింది. ప్రణీత్ నిర్వాకాన్ని చూసి ప్రజలు ముక్కుని వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోకి చేరితే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్ఐబి ఇంటెలిజెన్స్ విభాగం విధి ఏమిటి? చట్టవిరుద్ధమైన పనులు చేసే వారిపై నిఘా పెట్టడం. అయితే కంచి చేను మేసినట్టు ఈ వింగ్ ఉన్నతాధికారే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఫోన్ ట్యాంపరింగ్లు, హార్డ్ డిస్క్లు తొలగింపులు, కీలక నేత కాల్ డేటా రికార్డుల ధ్వంసాలు తదితర ఎన్నో అనుచిత పనులకు పాల్పడినట్లు వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ కి గురైన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు అంశం కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రణీత్ రావు చేసిన కుట్రపై ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు. గత ప్రభుత్వంతో సన్నిహితంగా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు బంధువు కావడం, సీఏ నుంచి ప్రమోషన్ రావడంతో ప్రణీత్ రావు తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేసులో సిట్ ద్వారా మినిట్ టు మినిట్ ఏం జరిగిందో తెలుసుకునే విధంగా సిట్ దర్యాప్తు చేయనుంది. ఎస్ఐబిలో డీఎస్పీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత గోప్యతలో భాగమైన పర్సనల్ డేటాను సైతం అమాత్యులకు చేరవేసినట్టు అధికారులు గుర్తించారు.
ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు కోవర్ట్ వ్యవహారంపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లతో పాటు కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రణీత్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలిసింది. ప్రభుత్వ రహస్య సమాచార సేకరణ, వ్యక్తిగత వివరాలు చోరీ, హార్డ్ డిస్క్ల ధ్వంసం, అధికార దుర్వినియోగం, ప్రభుత్వాస్తుల ధ్వంసం కేసుల్లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు రెడీ అయినట్లు సమాచారం. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీస్ ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపైన అధికారులు లోతైన విచారణ చేపట్టినట్టు తెలిసింది. సిఐడి లేదా సిట్కు కేసును అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు నల్గొండ జిల్లాలో ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్ఐబిలోకి వచ్చిన ప్రణీత్ రావు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు దగ్గర బంధువు. ఈ కేసులకు తోడు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ రావుకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ ప్రయోజనాలకు, దేశ భద్రతకు సంబంధించి సమస్యలు ఎదురైనప్పుడు చట్టానికి లోబడి ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. అయితే గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పై సైతం నిఘా వేసింది. ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు గత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ను చేరవేశారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్ రావు వ్యవహరిస్తున్నారని, ఈయన నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు పనిచేస్తున్నారని నాడు రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. కొందరు ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నేతలు, పాలకుల చెప్పు చేతుల్లో ఉండడంతో ఈ తరహా విపత్కర పరిస్థితులు ఏర్పడడం, ప్రభుత్వాలు మారినప్పుడు ఈ విషయాలు వెలుగు చూడడం జరుగుతోంది. ఏదేమైనా స్వార్థరహిత పాలకులు, నిబద్ధత, నిజాయితీ, నిర్భయంగా వ్యవహరించే అధికారులు ఉన్నప్పుడే ప్రజానురంజక పాలన సాగినట్టు భావించాల్సి ఉంటుంది. పాలక గణాలకు అధికారులు డూడు బసవన్నల మాదిరి వ్యవహరించకుండా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో దారుణం జరిగింది. చిన్నలవునిపల్లిలో వృద్ధ దంపతులు ఇంటిపై రవి అనే వాలంటీర్ దాడి చేశాడు. తాగునీటి విషయంలో ప్రశ్నిస్తే చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో వృద్ధ దంపతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తనను శిక్షించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు. వచ్చి అది చూసి పోలీస్ చేస్తున్నాను అన్నాడు, నీకు అరెస్ట్ చేస్తాను అనేసి తంతానని అన్నాడు. తంతానంటే తండ్రి అవుతాను అన్నాను. తండ్రి అమ్మరానికి అన్నాను. కానీ ఆ జాయిన్ వచ్చినాడు. నాకు తనలేక మా సార్ రేకులు దువ్వరం రేకులు కలిగినాడు. నీకు చంపుతాను అన్నాడు. మా యార్దానికి రేపు చేస్తానని అలా చెరువు కొమ్మనట అన్నాడు. అక్కడ కొండ పడితే ఆధార్ చేయనాడు. కొండ విసిరేసి నీకు అవును నీ ఇక్కడ బోర్ వేసి ఉండే, నీ బోర్ వేసిన వేయించినాం మాకు అనేసి కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్ళాడని మేరకి వచ్చినాడు. వచ్చి బస్సులు తరుణ్ కుమార్, మా లౌన్పల్లి వాలంటరీ వ్యవస్థ ఇక్కడ చాలా దారుణంగా ఉంది. అక్కడ వాటర్ రాకపోతే ముసలిదానికే రేపు చేస్తామన్నారు. వీళ్ళు తాగేసి వచ్చి ముసలోడికి కొట్టేసి చంపేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది అడిగినందుకు ఇంట్లో రేకులు బద్దలు కొట్టేసి తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మాకు చాలా దారుణంగా ఉన్నది. నీరు తాగకపోవడం వల్ల ముసలు అడిగితే వాళ్ళకి కొడతాము, తిడతాము, తంతామంటున్నారు. అవసరమే చంపేస్తామన్నారు మొన్నటి వరకు. తర్వాత ఆ వాటర్ రాకపోవడం వల్ల మా పంచాయతీలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏదైనా అడిగితే ఒక్కసారి మూకమ్ముడిగా వచ్చి కొట్టేస్తున్నారు ఇద్దరు వాలంటీర్లు. అవసరమైతే వాళ్ళకి చెకింగ్ చేయండి, రోజు మా మధ్యాహ్నంతో సేవిస్తున్నారు.
వైద్యురాలు కావాలనుకున్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇంతలోనే విధి ఆమెను చిన్నచూపు చూసింది. స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రెక్కింగ్కు వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లోని బాన్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఈ నెల 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.